హలో అండి, నమస్తే. నేను నాగమణి, నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు అంజీర కొమ్మలతోటి మనం మొక్కలు తయారు చేసుకుందామండి. స్టెమ్స్ నాటుకుందాము. అలాగే కొద్దిగా కూరగాయల హార్వెస్ట్ ఉంది, చేసుకుందాం. ఇదిగోండి, దానికోసం నేను ఈ మట్టి అంతా పెట్టానండి. ఈ కవర్లు మనం కొత్త మొక్కలు కొన్నప్పుడు కవర్లు వస్తాయి కండి, అవి చింపకుండా మనం ఈ రకంగా వాడుకోవచ్చు వీటిని. ఇదండి, మాకు కింద పెద్ద మొక్క ఉంది, దాని కొమ్మలు కట్ చేసాము. మనం కొమ్మలతోటి చాలా ఈజీగా కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చండి. మనకి కాపు కూడా చాలా తొందరగా వస్తుంది కొమ్మలతో అయితే. చూడండి, స్టెమ్ ఎంతలా ఉంది. ఇది మొక్క అది చాలా పెద్ద అయిందండి, అందువల్ల కొమ్మలు కట్ చేసాము. ఇలాంటి బాటిల్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చండి. చాలా ఉన్నాయండి. ఈ తర్వాత వేరే కుండీల్లో పెడతానండి. ఏర్లు తొడిగిన తర్వాత, మొక్క బతికిన తర్వాత మనకు తెలుస్తుందండి ఈజీగా మొక్క బతికింది లేనిది. అప్పుడు మనం తీసి వేరే కుండీల్లో మార్చుకోవచ్చు. వంకాయలు హార్వెస్ట్ చేద్దామండి. ఈ కొన్న మొక్కలు కొన్న వంకాయ అండి, ఇవి షాపులో కొన్న వంకాయ అయ్యాయి. చాలా పెద్దగా ఉన్నాయండి, ఇంకా పెద్దగా ఉన్నాయి. అవి నేల మీద పెంచితే కాయ సైజు ఇంకా పెరుగుద్దండి. కుండీలో కదా మనకి ఈ సైజు వచ్చినాయి. ఒక చెట్టు వచ్చిందండి కాయలు. పర్లేదండి, ఒక పూట కూరకు వస్తాయి. ఇదిగోండి, ఇది తెల్ల వంకాయ అండి. ఇదిగోండి కాయలు చూడండి. ఈ సీడ్స్ వైజాగ్ నుంచి తీసుకొచ్చేసానండి. ఇవి ముళ్ళ వంకాయ కాదనుకుంటండి, ముళ్ళు లేవు. రౌండ్ కాయ, వైట్. బెండకాయలు కట్ చేసుకుందాం అండి. చూడండి ఎంత అయిపోయింది. 2 రోజులు లేట్ అయితే కోయడం ముదిరిపోతాయండి బాగా. ఇక్కడ ఒకటి ఉంది. సాంబార్లోకి వస్తాయిలేండి. అన్నీ ఒకసారి కాపు వస్తే మనకి పులుసుకైనా వస్తాయి. ఇలాగ 2-3 వస్తే సాంబార్లోకి వస్తాయి. వర్షాల వల్ల కాయ సైజు బాగా పెరిగిందండి.
కాకరకాయలండి, చిన్న కాకరకాయ, అడవి కాకరకాయ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇంకా పాదు ఇంకా పైకి మొత్తం పాకితే బాగా వస్తుంది కాపు. చూడండి ఇక్కడ ఒకటి ఉంది, ఇది చూడండి. ఇది ఒక్కటే వచ్చిందండి, ఇది ఒకటే వస్తే హ్యాండ్ పాలినేట్ చేశాను. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి పిందెలు. ఇంకా అటే పక్క ఉన్నాయండి కాకరకాయలు, కట్ చేసుకుందాం. ఇదండి బాగా లావు అయినాయి కాయలు. కాకరకాయలు కూడా మాకు పూటకు వస్తాయండి. 4-5 మొక్కలు పెట్టుకుంటా అండి, ఎక్కడో రెండు కాసినా మనకి కూరకు వచ్చేస్తాయి. చిన్న కాకరకాయ కానీ సైజు మంచిగా బాగా పెరిగింది, బాగానే వచ్చింది. అసలు అయితే ఈ సైజే వస్తాయండి చిన్న కాకరకాయ, అడవి కాకరకాయ, కానీ బాగా పెరిగింది, ఈ సైజులు బాగా వచ్చినాయి. మనం వేసిన ఎరువు వల్ల అండి, ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఆవు పేడ అన్నీ వేయడం వల్ల సైజు బాగా పెరిగింది. కాకరకాయలు కూడా ఆకుల్లో కూడా కనబట్టలేదు. దొండకాయలు ఉన్నాయండి, దొండకాయలు కట్ చేసుకుందాం. ఇదిగండి ఈ అటేపి కోపించాను, ఇవి ఇంక ఇక్కడ ఉన్నాయి కొద్దిగా. పూత బాగా వస్తుందండి దొండకాయలు. ఇంకా మనకి గొంగళ పురుగులు స్టార్ట్ అయిపోతాయండి, మనం చాలా కేర్ తీసుకోవాలి దొండపాదికి. ఇది ఒక్క పాతతో అయిపోదండి, ఇదిగోండి ఉన్నాయి కదండి మనం కొట్టాము, ఇంకండి గొరం నీమాయిలు స్ప్రే చేసాం. ఇంకా చూడండి ఆటితే మన అందరం అంతే ఉన్నాయండి, ఇంకా అప్పుడు స్టార్ట్ అయినాయి. నీమాయిలు స్ప్రే చేస్తాము, ఈ వర్షాలకి మళ్ళీ మనం కొట్టింది వేస్ట్ అయిపోతుంది. వర్షం పడగానే మళ్ళీ అంతా పోతుంది. బీరకాయలు చూడండి, ఇంకొక 2 రోజులు పడుతుందండి హార్వెస్ట్ రావడానికి. కొంచెం చిన్నగా ఉన్నాయి, బాగానే వచ్చినాయండి కాయలు దీనికి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, పొడవ బీరకాయ అండి. 2 రోజులు ఉంచితే ఇంకొంచెం సైజు పెరుగుద్ది. కొద్దిగా బీరకాయలు కట్ చేద్దామండి. 2 బీరకాయలు ఉన్నాయి. ఇదిగోండి ఈ చిన్న బీరకాయలు, నేను మొన్న చెప్పాను కండి మీకు, చిన్న సైజు కాయలు పువ్వులు తీసుకొచ్చి పాలినేట్ చేశానని. ఈ సైజు కాయ అనమాట, అందుకని అవి ఇప్పుడు చిన్నగా వచ్చినాయి. ఇంకా టైపు ఉన్నాయి, 2 కోసుకుందాం. ఇదండి ఉన్నాయి, దీనికి కూడా పెద్దలు ఉన్నాయి, ఇంకా కొంచెం అంతగాని. బర్బాటీలు అండి, బర్బాటీలు కూడా మనకు 4 రోజులు అయితే బర్బాటీలు కూడా వచ్చేస్తాయి.
ఇది మీకు ఆకాకర చూపించాను కదండి మొక్క. ఇది ఫీమేలే అండి. అయితే మేలు అయితే ఇంతవరకు రాలేదు, మరి ఫీమేలే పిందెలు వచ్చినాయి. మరి అవి నిలబడతాయి లేదో తెలియదు. కాయ వచ్చిందండి, ఇది చూపిస్తానికి ఎక్కడ చూసానండి, కనపడలేదు. చూసానండి తర్వాత మొన్న కాయ, ఇంతగా చూసాను, కాయ కనపడలేదు. ఇది మేలే అండి, ఇది సారీ ఫీమేలే అండి. ఇది ఇదండి ఈరోజు మన వీడియో. ఇదిగండి దొండకాయలు, 2 బెండకాయలు వచ్చాయి, బీరకాయలు, వంకాయలు, కాకరకాయలు. ఒక 2 రోజులకి సరిపోతాయండి మనకి. ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా మనకి హార్వెస్ట్లు. ఒక 4 రోజులు పోతే మనకి చాలా కూరగాయలు వస్తాయి. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. జై హింద్.